I want to show a verse in 2 Timothy chapter 2. తిమోతికి రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయంలో ఒక వచనాన్ని నేను మీకు చూపించాలనుకుంటున్నాను. This verse 10, please read it carefully, slowly with me. 10వ వచనాన్ని చాలా జాగ్రత్తగా నెమ్మదిగా నాతో పాటు చదవండి. Paul says in his letter to Timothy, పౌలు తిమోతికి పత్రిక రాస్తూ ఏమంటున్నాడంటే, he says, for this reason I endure all things. ఈ కారణం బట్టి నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకొనుచున్నాను అని చెప్తున్నాడు. Why is he enduring all things? ఎందుకని సమస్తమును తను ఓర్చుకుంటున్నాడు? For the sake of those who are chosen, ఏర్పరచబడిన వారి నిమిత్తము. For the sake of those who are chosen. ఏర్పరచబడిన వారి నిమిత్తం. See, dear brothers, do you know that in your family there are a lot of people who are chosen? ప్రియ సహోదరులారా, మీకు తెలుసా మీ కుటుంబంలో చాలా మంది ఏర్పరచబడిన వాళ్ళు ఉంటారు. Dear brothers, do you know that your wife, ప్రియ సహోదరులారా, she is a chosen vessel? మీ యొక్క భార్య ఏర్పరచబడిన పాత్ర. Dear sisters, do you know that your husband is a chosen vessel? ప్రియ సహోదరులారా, మీ యొక్క భర్త ఏర్పరచబడిన పాత్ర అని మీకు తెలుసా? Please remember that your children are chosen vessels. దయచేసి దీన్ని గుర్తుంచుకోండి, మీ పిల్లలు కూడా ఏర్పరచబడిన పాత్రలు. So Paul says, I endure all things for the sake of these chosen people. మరి పౌలు అంటూ ఉన్నాడు ఏమనంటే, ఈ ఏర్పరచబడిన వారి నిమిత్తము నేను సమస్తమును ఓర్చుకుంటున్నాను. So as husbands, we should endure all things for the sake of these people. భర్తలంగా మనము వీరి నిమిత్తము సమస్తమును ఓర్చుకోవాలి. We'll see what it really means. అసలు దీని అర్థం ఏంటో నిజంగా మనం దాన్ని చూద్దాం. Why we should endure all things? ఎందుకని మనం సమస్తమును ఓర్చుకోవాలి? That they may obtain the salvation of glory. వారు మహిమతో కూడిన క్రీస్తు యేసునందు రక్షణ పొందవాలని. They should become they should inherit the glorious salvation, or the salvation with the glory of Christ. వాళ్ళు ఆ మహిమతో కూడిన రక్షణను, ఆ రక్షణ మహిమను వారు పొందాలనే కారణాన్ని బట్టి. It's very easy for us to find fault with them. వారిలో తప్పులు కనిపెట్టడం మనకు చాలా తేలికగా ఉంటుంది. Oh, he is like that, my child is like that, my wife is like that, my husband is like that. నా బిడ్డలా ఉన్నాడు, నా భార్య లాగుంది, నా భర్త లాగున్నాడు అని తప్పులు కనిపెట్టడం చాలా సులువు. In the church we can say like that. సంఘంలో కూడా మనం ఆ విధంగా చెప్పొచ్చు. That brother is like that, this sister is like that. ఆ సహోదరుడు అలా ఉన్నాడు, ఈ సహోదరి ఇలా ఉంది. Or the young people are like that. లేదా యవనస్తులు ఇలా ఉన్నారు. Or the sisters are like that. లేదా సహోదరులు ఇలా ఉన్నారు. They always gossip. వాళ్ళు ఎల్లప్పుడూ సనుగులు చెప్తూనే ఉంటారు, సాకులు చెప్తారు. This brother is like that, he always gets offended. ఈ సహోదరుడు అలా ఉన్నాడు, ఎప్పుడు అభ్యంతర పడుతూనే ఉంటాడు. Dear brothers, dear sisters, we can keep on finding fault and complaining about other people. ప్రియ సహోదరులారా, ఆ విధంగా ఇతరుల గురించి మనం ఎల్లప్పుడూ సనుగుతూ ఫిర్యాదులు చేస్తూనే ఉంటాం, తప్పులు కనిపెడుతూ ఉంటాం. He says that they are all chosen people. ఆయన ఏమంటూ ఉన్నాడంటే వారందరూ ఏర్పరచబడిన వారు అంటున్నాడు. Therefore, what is he saying? What he will do? He will preach, he will pray? No, that is not what he says. మరి అందుచేత తను ఏం చేస్తానంటున్నాడు? తను బోధిస్తానంటున్నాడా, లేకపోతే ప్రార్థిస్తానంటున్నాడా? ఏమంటున్నాడు? Yeah, we have to preach, we have to pray, all those things are correct. అవును, మనం వారికి బోధించాలి, వారి కొరకు ప్రార్థించాలి, అవన్నీ సరైనవే. But more than all that, కానీ వీటన్నిటికంటే ఎక్కువగా I have to endure all things for their sake. వారి నిమిత్తము నేను సమస్తమును ఓర్చుకోవాలి. For their sake I should endure all things. వారి నిమిత్తము నేను సమస్తమును ఓర్చుకోవాలి. Very, very important for us to understand this. దీన్ని అర్థం చేసుకోవడం మనకి ఎంతో ఎంతో ప్రాముఖ్యమైన విషయం ఇది. As a father, let us take a father and children. ఉదాహరణకి ఒక తండ్రిని, పిల్లల్ని ఒకసారి తీసుకుందాం. And then we can say that when you endure the cross, or you endure all things, you find that children will get saved. అంటే మీరు ఆ సిలువను సహిస్తూ ఉన్నప్పుడు, లేదా సమస్తమును మీరు ఓర్చుకుంటూ ఉన్నప్పుడు ఆ పిల్లలు వారు రక్షించబడతారు. It is very difficult for us to understand that. దీన్ని అర్థం చేసుకోవడం మనకు చాలా కష్టమే. It is very difficult for us to
How is that, brother, possible that I endure all things and my children will be saved? What is this? ఏంటి సహోదరుడు ఇది ఎలా సాధ్యము? నేను సహించి నేను ఓర్చుకుంటే నా పిల్లలు రక్షించబడ్డమేంటి? ఇది ఎలా సాధ్యం? How is it possible? ఇది ఎలా సాధ్యం అసలు? That is what we think. అలా మనం అనుకుంటూ ఉంటాం. But Bible teaches very clearly, if you want to help a brother in the church, you want to help a member in the family, మరి సంఘంలోని ఒక సహోదరుడికి మీరు సహాయం చేయాలనుకుంటే, లేదా కుటుంబ సభ్యుల్లో ఒకరికి మీరు సహాయం చేయాలనుకుంటే, you go the way of endurance and suffering. మీరు ఆ సహించే, ఆ ఓర్చుకునే, ఆ శ్రమల గుండా మీరు వెళ్ళండి. That in the process, without your own knowledge, they'll be saved. ఈ యొక్క ప్రక్రియలో మీకు తెలియకుండానే వారు రక్షణ పొందుకుంటారు. I remember one, I think it was Brother Zach who said in a conference, ఒకసారి సహోదరు జాక్ గారు అనుకుంటా ఒక సమాజ కుడికలో ఇలా చెప్పారు. he said, you are not asked to share any word here in this meeting. మీరు ఈ కూడికలో పంచుకోవడానికి మిమ్మల్ని ఏమీ పిలవలేదు మేము. You are not even asked to pray for this meeting. లేదా ఈ కూడికల కొరకు ప్రార్థించమని కూడా మిమ్మల్ని మేము అడగలేదు. You are not even leading the singing. లేదా మీరు ఈ పాటలు కూడా మీరు నడిపించడం లేదు. You just sit there in that chair and listen, that's all. మీరు అక్కడ కుర్చీలో కూర్చుని అలా వింటూ ఉన్నారు అంతే. But if you have that life in you, it will spread a spirit from you to the others. ఒకవేళ గనక మీలో ఆ యొక్క జీవితం ఉంటే అది ఇతరులకి ఆ యొక్క ఆత్మని వ్యాపింపజేస్తూ ఉంటుంది. It will help the other brothers and sisters who are sitting there. అక్కడ కూర్చుని ఉన్న ఇతర సహోదరులకు అది ఎంతో సహాయకరంగా ఉంటుంది. Without you doing anything. మీరు ఏమి చెయ్యకుండానే. Just like the Holy Spirit is working in us. ఎలాగైతే పరిశుద్ధాత్ముడు మనలో పనిచేస్తున్నాడో అలాగే. Does the Holy Spirit come and make a big fuss about so many things? పరిశుద్ధాత్ముడు వచ్చి ఏమైనా చాలా విషయాల గురించి ఏమైనా గందరగోళం అలాంటివి ఏమైనా చేస్తూ ఉంటాడా? The Holy Spirit quietly does a ministry for you, ministry to encourage you, comfort you. పరిశుద్ధాత్ముడు నెమ్మదిగా వచ్చి నిన్ను ఆదరించే పరిచర్య, ప్రోత్సహించే పరిచర్య నెమ్మదిగా చేస్తూ ఉంటాడు నీలో. So remember this, dear brothers, without doing anything, you can be a blessing in a church or in a home. కాబట్టి ప్రియ సహోదరులారా, దీన్ని జ్ఞాపకం ఉంచుకోండి. మీరు ఏమి చేయకుండానే సంఘంలో లేదా ఇంటిలో చాలా ఆశీర్వాదకరంగా ఉండగలరు. You don't have to do anything in the home. ఇంట్లో కూడా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. In the church, you don't have to do anything. సంఘంలో కూడా మీరు ఏం చేయనక్కర్లేదు. But you can be a blessing. అయినప్పటికీ మీరు ఆశీర్వాదకరంగా ఉండగలరు. That is what I want to share with you today. ఈ దినం నేను అదే మీతో పంచుకోవాలనుకుంటున్నాను. I endure all things for the sake of those who are chosen. ఏర్పరచబడిన వారి నిమిత్తం నేను సమస్తమును ఓర్చుకొనుచున్నాను. And when you endure for their sake, they will inherit the salvation with glory. మీరు వారి నిమిత్తం ఓర్చుకుంటున్నప్పుడు వారు ఆ మహిమతో కూడిన రక్షణను వారు స్వతంత్రించుకుంటారు. For example, it says in Hebrews chapter 2. ఉదాహరణకి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఈ విధంగా చెప్పబడింది. Hebrews chapter 2 verse 10. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో It says, Father wanted to lead many sons to glory. ఇక్కడ ఏమని చెప్పబడుతుందంటే, తండ్రి ఆ అనేకులైన కుమారులను మహిమకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాడు. He wanted to lead many people to glory. అనేకులను ఆ మహిమలోనికి తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాడు. What did he do? అందుకోసం ఆయన ఏం చేశాడు? He perfected the author of their salvation. వారి యొక్క రక్షణకర్తను సంపూర్ణునిగా చేశాడు. I have talked in detail about this verse. ఈ యొక్క వచనం గురించి చాలా వివరంగా నేను ఇంతకుముందు మాట్లాడాను. Many sons, అనేకులైన కుమారులను, many sons to glory. అనేకులైన కుమారులను మహిమకు. But in order to lead many sons to glory, మరి ఈ అనేకులైన కుమారులను మహిమలోనికి తీసుకురావడానికి you know what Father did? తండ్రి ఏం చేశాడో తెలుసా? He made Jesus Christ perfect through suffering. ఆయన యేసుక్రీస్తుని శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేశాడు. It says he made the author of their salvation perfect through sufferings. మరి ఇక్కడ మనం చూసినట్లయితే వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేశాడు. By perfecting Jesus. యేసయ్యను సంపూర్ణంగా చేయడం ద్వారా. Brother, how is it possible? By perfecting Jesus, how can we become perfect? ఏంటి సహోదరుడా, యేసయ్యను సంపూర్ణంగా చేయడం ద్వారా మనం ఎలా సంపూర్ణంగా అవుతాము? I don't know, but that is what is written here. నాకైతే తెలియదు. అదే ఇది ఇక్కడ రాయబడి ఉంది. That is what is written here. By perfecting Jesus, you will be
the others will be perfected. మరి యేసయ్యను సంపూర్ణంగా చేయడం ద్వారా ఇతరులు సంపూర్ణులు అవుతారు. This is the way of God. ఇది దేవుని యొక్క మార్గం. We cannot understand that, దాన్ని మనం అర్థం చేసుకోలేము. but we have to believe what is written here. కానీ ఇక్కడ ఏం రాయబడి ఉందో దాన్ని మనం నమ్మాలి. Lord, I want to help my son. ప్రభువా, నా కుమారుడికి నేను సహాయం చేయాలనుకుంటున్నాను. What will help? ఏది సహాయం చేయగలదు? Advising him, ఆయనకి సలహాలు ఇవ్వడమా? counseling him, ఆయనకి ఆలోచనలు చెప్పడమా? praying for him, అతని కోసం ప్రార్థన చేయడమా? conducting Bible study for him, తనకేదో బైబిల్ అధ్యయనం చేయించడమా? praying for him. తన కోసం ప్రార్థన చేయడమా? All these things will help. I'm not saying all these things will not help. ఇవన్నీ సహాయపడతాయి. ఇవేమాత్రం సహాయపడవని నేను చెప్పడం లేదు ఇక్కడ. But the most important thing is, కానీ అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, you have to be made perfect through sufferings like Jesus was made. యేసయ్య ఎలాగైతే శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయబడ్డాడో అలాగే నీవు కూడా శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయబడాలి. Then you can lead your son to glory, it says there. అప్పుడు నీవు నీ కుమారుణ్ణి మహిమలోనికి నడిపించగలుగుతావు. అదే ఇక్కడ చెప్పబడుతుంది. Then you'll be surprised that, oh, I never exhorted my son anything. I never taught the Bible like that to him. ఆ తర్వాత మీరు ఆశ్చర్యపోతారు, నేను ఎన్నడూ నా కుమారుడికి ఆ విధంగా నేను హెచ్చరించలేదు, బైబిల్ని ఆ విధంగా నేను బోధించలేదు. But still that fellow has grown up well. He's growing up well. కానీ తను చాలా చక్కగా ఎదుగుతూ ఉన్నాడు, చాలా చక్కగా ఎదిగాడు. This is the best way to bless your church. మీ సంఘాన్ని దీవించడానికి ఇది ఒక శ్రేష్టమైన మార్గం. Don't think that only by preaching you have to help the church. ఏదో బోధించడం ద్వారా మాత్రమే సంఘానికి సహాయం చేయగలమని అనుకోకండి. Sometimes that may be necessary. If that is what the Lord desires of you, well, fine, do it. కొన్నిసార్లు అది అవసరమే. ఒకవేళ ప్రభు నీ యొద్ద నుంచి దాన్నే కోరుకుంటున్నట్లయితే మంచిదే, దాన్ని చెయ్యి. But sometimes the Lord will say you can bless the church by keeping quiet. కానీ కొన్నిసార్లు దేవుడు ఏం చెప్తాడంటే, నువ్వు మౌనంగా ఉండడం ద్వారా నువ్వు సంఘాన్ని దీవించగలవు. Not that you don't have anything to say, anything that would bless the others. You have. అంటే నీ దగ్గర చెప్పడానికి ఏది లేదనో, లేకపోతే అది ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండదనో అని కాదు, నీ దగ్గర ఉంది. But you have to lead those people to glory when you go through sufferings. ఎందుచేతంటే నువ్వు వారిని మహిమలోనికి నడిపించాలి. అది నువ్వు శ్రమల గుండా వెళ్ళినప్పుడు మాత్రమే జరుగుతుంది. That is what God did. అదే దేవుడు చేశాడు. That is how God is giving us the glory by perfecting Jesus. ఆ విధంగానే దేవుడు యేసయ్యని సంపూర్ణునిగా చేయడం ద్వారా మనకు మహిమనిస్తూ ఉన్నాడు. Let's turn to Hebrews chapter 5. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయాన్ని తీద్దాం. All of us know that verse in 5:7. మనందరికీ 5వ అధ్యాయం 7వ వచనం తెలుసు. Yeah. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. So in the days, when he was a human being for 33.5 years, this is how he had the relationship with the Father. Not my will, but your will, Lord. మరి ఆయన 33.5 సంవత్సరాలు ఒక మానవునికి భూమి మీద ఉన్నప్పుడు తన తండ్రితో ఆయనకున్న సంబంధం ఇటువంటిదే. నా చిత్తము కాదు తండ్రి, నీ చిత్తమే. Now read verse 8. ఇప్పుడు 8వ వచనాన్ని ఒకసారి చదవండి. Although he was a son, he learned obedience from the things which he suffered. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. Very interesting. చాలా ఆసక్తికరమైన విషయం. Very, very interesting verse. చాలా చాలా ఆసక్తికరమైన వచనం ఇది. I hope you understand it and read it slowly. మీరు దాన్ని నెమ్మదిగా చదివి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. He was a son. ఆయన కుమారుడు. There was no need for him to learn any obedience. అతనికి విధేయతను నేర్చుకోవాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. He was the second person in Trinity, Father, Son and the Holy Spirit. ఆయన త్రిత్వంలో రెండో వ్యక్తి, తండ్రి కుమార పరిశుద్ధాత్ములు. What is the need for him to learn obedience? అసలు విధేయతను నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది? There is no need for the son to learn obedience. కుమారుడు విధేయతను నేర్చుకోవాల్సిన అవసరమే లేదు. But కానీ the Father said, no, you go down to that earth and live with those people and learn obedience. కానీ తండ్రి ఏమన్నాడంటే, నువ్వు కిందకి ఆ భూమి మీదకి వెళ్ళి ఆ ప్రజలతో జీవిస్తూ విధేయతను నేర్చుకో. When he went for baptism, you know what he said to John the Baptist? ఆయన బాప్తిసం కొరకు వెళ్ళినప్పుడు బాప్తిసం ఇచ్చే యోహానుతో ఆయన ఏం చెప్పాడు తెలుసా? Please baptize me. దయచేసి నాకు బాప్తిసం ఇవ్వు. That is necessary for me to fulfill all the righteousness. సమస్త నీతిని నెరవేర్చుటకు
అది నాకు అవసరమై ఉంది. But John was surprised. He said, "You should baptize me." కానీ యోహాను చాలా ఆశ్చర్యపోయాడు. నీవు నాకు బాప్తిసం ఇవ్వాలి. Lord Jesus said, "Nothing doing. ప్రభువైన యేసు అన్నాడు, I ఇంకేం have, మాట్లాడొద్దు. I have to learn obedience here. నేను ఇక్కడ విధేయతను నేర్చుకోవాలి. There is no need. What you are saying is correct. Theoretically, it is correct. నువ్వేం చెప్తున్నావో అది నిజానికి మాట విషయాల్లో మనం చూస్తే అక్షరానుసారంగా సరైందే, అవసరం లేదు. I don't have to take baptism. నేను బాప్తిసం తీసుకోవాల్సిన అవసరం లేదు. I am not like all those sinners who are standing in the queue. I don't have to. ఆ యొక్క లైన్ లో నిలబడి ఉన్న పాపుల వల్లే నేను లేను కాబట్టి నాకు అసలు బాప్తిసం అక్కర్లేదు. But కానీ in order to fulfill the righteousness of God, దేవుని యొక్క నీతిని నెరవేర్చు నిమిత్తము I have come down to this earth to learn obedience. ఈ భూమి మీదకి విధేయత నేర్చుకోవడానికి నేను దిగి వచ్చాను. So although he was a son, ఆయన కుమారుడే ఉన్నప్పటికీ, that is the first point. Although he was a son. అది ఇక్కడ మొదటి పాయింట్. ఇది ఆయన కుమారుడై ఉండియు. Number 2, రెండోది ఏంటంటే ఇక్కడ he learned obedience. విధేయత నేర్చుకున్నాడు. How did he learn obedience? ఎలా ఆ విధేయతను నేర్చుకున్నాడు? From the things by which he suffered. తను శ్రమ పొందిన వాటి నుండి. He had a suffering. ఆయనకి శ్రమ ఉంది. Usually when people talk about the sufferings of Jesus Christ, సాధారణంగా ప్రజలు యేసు యొక్క శ్రమల గురించి మాట్లాడినప్పుడు, people talk about the Garden of Gethsemane. ప్రజలు ఆ గెత్సెమను తోటల విషయాల గురించి చెప్తున్నప్పుడు, but how people came and how Judas betrayed him, how Peter denied him, how the people came and arrested him. మరి ఆ యొక్క యోధా ఎలాగ ఆయన్ని అప్పగించాడో, పేతురు ఎలాగైతే ఆయన్ని విడిచి వెళ్ళిపోయాడో, వాళ్ళు ఆయన్ని పట్టుకోవడానికి ఎలా వచ్చారో, then finally he was crucified. చివరిగా ఆయన సిలువ వేయబడ్డాడు. By which things which he suffered. That is what people usually think. మరి ఆయన శ్రమలు పొందిన వాటి నుండి అని అంటే వీటిని బట్టి ప్రజలు సాధారణంగా అనుకుంటూ ఉంటారు. But that is not the suffering which the writer of Hebrews talking about. కానీ ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త అటువంటి శ్రమల గురించి ఇక్కడ మాట్లాడటం లేదు. That was also a suffering. అది కూడా శ్రమలే. He was he was hit and he was put the thorn. ఆయన కొట్టబడ్డాడు, ముళ్ళ కిరీటం ఆయనకి పెట్టబడింది. A crown which is made of thorns. ముళ్ళతో చేయబడిన ఒక కిరీటం. Just imagine that. సరే, దాన్ని ఊహించుకోండి. And the nail is going through his palms. ఆయన యొక్క అరచేతుల్లో నుంచి మేకులు దిగాయి. It's all very big sufferings. అంతా ఎంతో పెద్ద శ్రమలవి. But here, that is not the suffering which he is talking about. కానీ ఇక్కడ ఆ శ్రమల గురించి ఇక్కడ చెప్పడం లేదు అతను. Because then you can't say that he learned obedience from the things which he suffered. అలా అయితే గనక ఆయన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడని చెప్పలేము. Because this is talking about his days of his life in this earth. ఇది దేని గురించి చెప్తుందంటే ఆయన ఈ భూమి మీద జీవించిన దినములన్నిటి గురించి. In the days of his flesh. ఇక్కడ మనం చూసినట్లయితే శరీరధారి అయి ఉన్న దినములలో, when he had this human body, అంటే ఆయనకి మానవ శరీరం ఉన్నప్పుడు, every day, day after day after day, ప్రతిరోజు దినం వెంబడి దినము he had that suffering. ఆయన ఆ శ్రమను కలిగి ఉన్నాడు. That suffering we read in, ఆ శ్రమ మనం దేని గురించి ఎక్కడ చదువుతామంటే in chapter 2, రెండవ అధ్యాయం verse 18. 18వ వచనం. Since he himself was tempted in that which he has suffered, he is able to come to the help of those who are tempted. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. When you are tempted, మీరు శోధించబడినప్పుడు, మీరు శోధించబడినప్పుడు, I know this is repetition. I have said this about I think a couple of Sundays ago. కొన్ని ఆదివారాల క్రితమే దీని గురించి నేను చెప్పాను. ఇది మరలా ఈ విషయం చెప్పడం అంతే. But I am not ashamed to repeat it. కానీ దాన్ని మరలా చెప్పడానికి నేను ఏమాత్రం సిగ్గుపడలేదు. Once you are gripped with this, your life will be different. ఎందుకంటే ఒకసారి దీని చేత మీరు పట్టబడితే మీ యొక్క జీవితం చాలా వేరుగా ఉంటుంది. You will be a blessing to people. మీరు ప్రజలకి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటారు. Because there will be life inside you. ఎందుకంటే మీలో అప్పుడు జీవం ఉంటుంది. Whatever people say, ప్రజలు ఏమనుకున్నప్పటికీ కూడా there will be life in you. నీలో ఒక జీవం ఉంటుంది. And when there is, how is this life will not sit inside the heart? మరి ఈ జీవము నీ హృదయంలో అలా కూర్చుని ఉండలేదు. It will flow to others. అది ఇతరులకు ప్రవహిస్తూ ఉంటుంది. But that comes through the suffering inside first. కానీ ఆ జీవము మన లోపలికి శ్రమల ద్వారా మాత్రమే మొదటగా వస్తుంది. So what is this suffering? మరి ఈ శ్రమ ఏంటి? Verse 18. 18వ వచనంలో చూస్తున్నాం. Tempted to sin.
నువ్వు పాపం చేయునట్లుగా శోధింపబడ్డావు. For example, you are tempted to get angry. ఉదాహరణకు నువ్వు కోప్పడ్డానికి శోధించబడ్డావు. When you get angry, there is నీవు no suffering. నువ్వు కోప పడిపోతే అందులో శ్రమ ఏం లేదు. But on the other hand, when you are tempted to get angry and you refuse to get angry, కానీ దానికి బదులుగా నువ్వు కోప్పడ్డానికి శోధించబడ్డావు, కానీ నువ్వు కోప్పడ్డానికి నిరాకరించావు. you don't want to get angry, నువ్వు కోప్పడదలుచుకోవటం లేదు, and then you are suffering. అప్పుడు నువ్వు శ్రమ పడుతున్నావు. Or we can say you are tempted to look at a woman in a filthy way. లేదా ఇంకొక విధంగా మనం ఇలా చెప్పుకోవచ్చు, ఒక స్త్రీని నువ్వు ఒక చెడు తలపుతో చూడాలనుకుంటున్నావు, శోధించబడ్డావు. ఆ విధంగా If you are looking in a filthy way, నువ్వు ఒకవేళ ఆ తప్పుడు ఉద్దేశంతో నువ్వు ఆమెని చూస్తే there is no suffering. అందులో శ్రమ ఏం లేదు. You are just enjoying, you are having that pleasure. నువ్వు దాన్ని అనుభవిస్తూ ఉన్నావు, ఆ భోగాన్ని అనుభవిస్తూ ఉన్నావు. When you do not want to forgive another person, నువ్వు వేరొక వ్యక్తిని క్షమించకూడదని అనుకుంటే, there is when you don't want to forgive and you don't forgive, there is no suffering. నువ్వు క్షమించకూడదని నువ్వు అనుకుని నువ్వు అతన్ని క్షమించకపోతే అందులో శ్రమ ఏం లేదు. But there are people who say that, oh, it's so difficult for me to forgive. మరి కొంతమంది ఇలా చెప్పే వాళ్ళు ఉన్నారు, అతన్ని క్షమించడం నాకు చాలా కష్టం. You do not know what he has done to me, what he has spoken to me. తను నాకేం చేశాడో మీకు తెలియదు, నా గురించి ఏం మాట్లాడు, నాతో ఏం మాట్లాడో మీకు తెలియదు. So I will not forgive that person. కాబట్టి నేను ఆ వ్యక్తిని క్షమించను. Okay, when you do not forgive that person, సరే, నువ్వు ఒకవేళ ఆ వ్యక్తిని క్షమించకపోతే you are not suffering. నువ్వు ఏమాత్రం శ్రమ పడటం లేదు. But on the other hand, though it is difficult, you are willing to forgive that other person. దానికి బదులుగా అది చాలా కష్టంగా ఉన్నప్పటికీ కూడా ఆ వ్యక్తిని క్షమించడానికి నువ్వు ఇష్టపడితే, When you forgive that person, ఆ వ్యక్తిని నువ్వు క్షమిస్తే you are suffering. నువ్వు శ్రమ పడుతున్నావు. Like that, I can take so many examples. ఆ విధంగా నేను ఎన్నో ఉదాహరణలు తీసుకుంటాను. When you are angry, when you want to, think of Cain and Abel. ఒకసారి కయ్యని హేబెల్ గురించి ఆలోచించండి. He was so angry. Cain was so angry with Abel, and he killed. కయ్యని హేబెల్ విషయం ఎంతో కోపంగా ఉండి అక్కడికి చంపేశాడు. And Cain was not willing to suffer. మరి కయ్యూను అక్కడ శ్రమ పడడానికి ఇష్టపడలేదు. Okay, he's my younger brother, but still, oh God, you accepted his sacrifice, not my sacrifice. సరే, నా తమ్ముడు అయినప్పటికీ కూడా దేవా, నువ్వు తన అర్పణ అంగీకరించు, నన్ను అంగీకరించలేదు, పర్లేదు. Lord, thank you. ప్రభువా, నీకు వందనాలు. Thank you. I want to rejoice with my younger brother. నా తమ్ముడితో పాటు నేను ఆనందించాలనుకుంటున్నాను. He was not willing to suffer like that. ఆ విధంగా శ్రమను అనుభవించడానికి తను ఇష్టపడలేదు. When David was made the king and people were praising David, దావీదు రాజు అయినప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ దావీదుని పొగుడుతున్నప్పుడు, Saul killed thousands, but David killed 10,000. సౌలేమో 1000 మందిని చంపితే దావీదు 10,000 మందిని చంపాడు. When the people were praising him like that, మరి ప్రజలందరూ ఆ విధంగా తనని పొగుడుతున్నప్పుడు, Saul could have just humbled himself and accepted it. సౌలు తను తగ్గించుకుని దాన్ని అంగీకరించి ఉండాల్సింది. That would be suffering. అప్పుడు అది శ్రమ అనుభవించడం అవుతుంది. But he didn't do that. కానీ తను ఆ విధంగా He చేయలేదు. became suspicious of him. కానీ దానికి బదులుగా దావీదు మీద అనుమానం పడ్డాడు. He became so jealous of him. ఆ దావీదు గురించి ఎంతో అసూయను పెంచేసుకున్నాడు. And he wanted even to kill David. ఆఖరికి దావీదుని చంపాలని కూడా కోరుకున్నాడు. So what happened? మరి ఏం జరిగింది? Who suffered finally? Who ended up in hell? చివరికి ఎవరు నరకంలో తమ జీవితాన్ని ముగించారు? Not David. David was perfectly all right. దావీదు కాదు, దావీదు పరిపూర్ణంగా బానే ఉన్నాడు. David had no issues. దావీదుకి ఏమి అక్కడ ఇబ్బందులు లేవు. But Saul destroyed himself. కానీ సౌలు తనను తాను నాశనం చేసుకున్నాడు. Dear brothers and sisters, ప్రియ సహోదరులారా, when you go the way of suffering, you will save yourself and you will save others. మీరు శ్రమల గుండా వెళ్ళినప్పుడు మిమ్మల్ని మీరు రక్షించుకుంటారు, అలాగే ఇతరులు కూడా మీరు రక్షిస్తారు. Paul tells in the book of Timothy, he says, as you practice these things, you will save yourself and those who hear you. పౌలు తిమోతితో చెప్తూ ఇలా అంటూ ఉన్నాడు, మీరు వీటిని అభ్యసిస్తూ ఉంటుండగా మిమ్మల్ని మీరు రక్షించుకుంటారు, అలాగే మీ మాటలు వింటున్న వారిని మీరు రక్షించుకుంటారు. So then, కాబట్టి let us go this way of suffering. ఈ యొక్క శ్రమల మార్గంలో మనం వెళ్దాం. You can be a blessing in your home. మీరు మీ ఇంటిలో చాలా ఆశీర్వాదకరంగా ఉంటారు.
I don't know what is the problem that you have in your home, మీ ఇంట్లో ఏ సమస్య ఉందో నాకైతే తెలియదు. but I want to give this challenge to you. I want to encourage you, beloved brothers. I want to comfort you, beloved brothers and beloved sisters. ప్రియ సహోదరి సహోదరుల, మిమ్మల్ని ఈ మాటలు చెప్పి సవాల్ చేయాలనుకుంటున్నాను, ఆదరించాలనుకుంటున్నాను, ప్రోత్సహించాలనుకుంటున్నాను. Believe this word. ఈ మాటను మీరు నమ్మండి. If you are faithful at the times of temptation, you are bringing a blessing to your home. ఆ శోధన సమయాల్లో గనక మీరు నమ్మకంగా ఉంటే మీరు మీ యొక్క గృహములలోనికి ఆ యొక్క ఆశీర్వాదాలను తీసుకొస్తారు. And your children will be blessed. మీ పిల్లలు దీవించబడతారు. Your wife will be blessed. మీ భార్య దీవించబడుతుంది. Your husband will be blessed. నీ భర్త దీవించబడతాడు. Take the case of church. సంఘం విషయం తీసుకోండి. Maybe you are an elder. బహుశా నువ్వు సంఘ పెద్దవై ఉండొచ్చు. Maybe you are a facilitator. లేదా నువ్వు పరిచారకుడు అయి ఉండొచ్చు. Maybe you have no responsibility. లేదా నీకు ఏ బాధ్యతలు లేకపోయి Maybe ఉండొచ్చు. you are just an ordinary member. లేదా నువ్వు అక్కడ సాధారణమైన ఒక సభ్యుడు అయి ఉండొచ్చు. You may be just helping a little bit and cleaning or washing or cooking or something. మీరు ఏదో చిన్న చిన్న సహాయాలు, ఏదో శుభ్రం చేయడమో, ఒక వంట వండడమో, గిన్నెలు తోమడమో, ఏదో సహాయం చేస్తూ ఉండొచ్చు. Or you may not be doing any of these things. లేదా మీరు వీటిలో ఏది చేయకుండా ఉండొచ్చు కూడా. Doesn't matter. అదేం పర్వాలేదు. But if you have this one thing in your life, కానీ మీ జీవితంలో కనుక ఈ ఒక్క విషయాన్ని కలిగి ఉంటే, the times of temptation when no one sees you, ఆ శోధన సమయాల్లో ఎవ్వరు మిమ్మల్ని చూడకుండా ఉన్న సమయాల్లో, when you are all alone in your house, మీ యొక్క ఇంటిలో మీరు మాత్రమే ఉన్నప్పుడు, when you are all alone in your office, మీ యొక్క ఆఫీస్ లో మీరు మాత్రమే ఉన్నప్పుడు, none of the brothers are there, అక్కడ ఏ సహోదరులు ఉండరు, your elder is not there, మీ సంఘ పెద్ద అక్కడ ఉండడు, when you are talking with other colleagues, opposite sex colleagues in your bank or in your office, no one is there. మీ యొక్క జత పని వాళ్ళు అక్కడ పనిచేసే చోట ఆ యొక్క స్త్రీలు, లేకపోతే మీరు పురుషులైతే స్త్రీలు, స్త్రీలైతే పురుషులు అక్కడ ఉన్నప్పుడు, Are you when you are tempted, మీరు శోధించబడినప్పుడు, when you are tempted, మీరు శోధించబడినప్పుడు be faithful. నమ్మకస్తులుగా ఉండండి. Yeah, I want to show this verse in John chapter 17. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఈ వచనాన్ని నేను మీకు చూపించాలనుకుంటున్నాను. It is an amazing verse which I never understood for years. ఇది చాలా అద్భుతమైన వచనం. అనేక సంవత్సరాలు దీన్ని అర్థం చేసుకోలేదు నేను. Chapter 17. యోహాను సువార్త 17వ అధ్యాయం. It says in chapter 17 verse 19. 17వ అధ్యాయం 19వ వచనంలో ఈ విధంగా చెప్తుంది. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. For their sakes, that means Jesus is saying, for the sake of my disciples. వారి కొరకు అంటే యేసే అంటున్నాడు ఇక్కడ, నా యొక్క శిష్యుల కొరకు. For their sakes, వారి కొరకు I sanctify myself. నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. I sanctify myself. నన్ను పరిశుద్ధపరచుకుంటున్నాను. What sin Jesus had to sanctify himself? యేసయ్య ఏ పాపం నుంచి తను పరిశుద్ధపరచుకోవాలి? He had no sin. ఆయనలో ఏ పాపం లేదు. He had no sin to sanctify himself. తను పరిశుద్ధపరచుకోవడానికి ఆయనలో పాపమేమీ లేదు. But he was tempted in many issues for the 3.5 years when he was with those disciples. ఆయన ఆ శిష్యులతో కలిసి ఉన్నప్పుడు ఆ 3.5 సంవత్సరాలు కూడా అనేక విషయాల్లో ఆయన శోధించబడుతూ వచ్చాడు. There are some signs of that we find in the Gospels. సువార్తల్లో మనం దానికి సంబంధించిన కొన్ని సూచనలు మనం అక్కడక్కడ చూడొచ్చు. For example, once he says, "How long will I bear with you?" ఉదాహరణకి ఆయన ఒక చోట ఏమంటాడంటే, మిమ్మల్ని ఎంతకాలం నేను భరించాలి ఇంకా? How long will I bear with you? నేను మిమ్మల్ని ఎంతకాలం భరించాలి? Oh, men of little faith. ఓ అల్ప విశ్వాసులారా. So he was being tempted. కాబట్టి ఆయన శోధించబడుతూ ఉన్నాడు. That 3.5 years when he was with the disciples. ఆ 3.5 సంవత్సరాలు ఆయన శిష్యులతో ఉన్న కాలం అంతా. And then he said before the crucifixion, he said, all of you will desert me. ఆ సిలువ వేయబడడానికి ముందు ఆయన చెప్తూ ఉన్నాడు, మీరందరూ నన్ను విడిచి వెళ్ళిపోతారు. He knew that. ఆయనకు తెలుసు, all these 12 of them will go away from me. ఈ 12 మంది కూడా నన్ను విడిచి వెళ్ళిపోతారు అని ఆయనకు తెలుసు. But he sanctified himself. కానీ ఆయన తాను పరిశుద్ధపరచుకుంటూ ఉన్నాడు. He in that temptation he was sanctifying, he was separating himself from that temptation. ఆయన ఆ యొక్క శోధనలో తను పరిశుద్ధపరచుకుంటూ ఆ శోధన నుంచి తాను వేరు చేసుకుంటూ ఉన్నాడు. He didn't fall into sin. ఆయన పాపంలో పడిపోలేదు. But he sanctified, he separated himself from those temptations. కానీ తాను పరిశుద్ధపరచుకుని ఆ యొక్క శోధన నుంచి తాను దూరం చేసుకున్నాడు. Why did he do that? ఎందుకని ఆయన చేశాడు ఆ విధంగా? They themselves may be sanctified in truth. ఎందుకంటే వారును సత్యమందు పరిశుద్ధపరచబడాలంటే ప్రతిష్ఠ చేయబడాలని. Again, they should be helped and they should be sanctified and
they should be established in glory. చూసినట్లయితే వాళ్ళు పరిశుద్ధపరచబడాలని, వారికి సహాయం జరగాలని, వారు మహిమలో స్థిరపడాలని ఆయన యొక్క ఉద్దేశం. That is what Jesus did. అదే యేసయ్య చేశాడు. That is what Jesus did. అదే యేసయ్య చేశాడు. Whenever he was tempted, he sanctified himself. ఆయన ఎప్పుడు శోధించబడినా సరే తాను పరిశుద్ధపరచుకుంటూ ఉన్నాడు. Whenever he was tempted, he separated himself. ఎప్పుడు శోధించబడినా సరే తాను అక్కడి నుంచి ప్రత్యేకపరచుకుంటూ దూరంగా వెళ్ళిపోతున్నాడు. For example, Paul's example in his own life. మరి ఇప్పుడు పౌలు యొక్క తన యొక్క జీవితంలోని ఉదాహరణ గురించి ఆలోచించండి. This is another very difficult verse. ఇది ఇంకొక చాలా క్లిష్టమైన వచనం. Many people cannot understand this verse. అనేకులకి ఈ వచనం అర్థం కాదు. I could not understand this many years. అనేక సంవత్సరాలు నేను కూడా దీన్ని అర్థం చేసుకోలేకపోయాను. It says in verse 24 of chapter 1. బుక్ బ్రదర్. Colossians chapter 1 verse 24. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. Yeah. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. Yeah, it says 2 or 3 things there. ఇక్కడ 2-3 విషయాల గురించి చెప్పబడుతుంది. It says, Paul is saying, I am doing something in my body for the sake of the church. ఇక్కడ పౌలు ఏం చెప్తూ ఉన్నాడంటే సంఘము కొరకు నేను నా శరీరం మందు ఒక పని చేస్తున్నాను అంటున్నాడు. For the sake of the church I am doing, and that is what we have been, I also was telling. మరి నేను కూడా అదే చెప్తూ ఉన్నాను. ఇక్కడ ఈ పౌలు కూడా ఏమంటున్నాడంటే సంఘము కొరకు. And then he makes, this is to fill up that which is lacking in the Christ's sufferings. అయితే తర్వాత ఇంకొక మాట ఏం చెప్తున్నాడంటే క్రీస్తు పడిన పాట్లలో అంటే శ్రమలలో కొదువైన వాటి యందు అంటున్నాడు. And then people say, how can there be something lack? అప్పుడు ప్రజలు అనొచ్చు, మరి యేసయ్య పడిన శ్రమల్లో మరి కొరత ఏముంటదండి? Yeah, it is like a very, very, very good question. ఇది చాలా మంచి ప్రశ్నే. There is nothing lacking in the sufferings of Christ. యేసయ్య పడిన శ్రమల్లో ఏమాత్రం కొదువు లేదు. Then I prayed about it, I thought about it. దాని విషయమే నేను ప్రార్థించాను, దాని గురించి ఆలోచించాను. The Lord gave me this understanding. అయితే ప్రభువు నాకు ఈ గ్రహింపునిచ్చాడు. Then it is like, there are people who work in a company for 2 shifts. ఇది ఎలా ఉంటుందంటే కొంతమంది ఒక కంపెనీలోనే 2 షిఫ్ట్లు పనిచేస్తూ ఉంటారు. A person works from morning 6 to afternoon 2 o'clock. ఒక వ్యక్తి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు పనిచేయొచ్చు. So at 2 o'clock another person comes and works till 10 p.m. అయితే ఇంకొక వ్యక్తి 2 వచ్చి రాత్రి 10 వరకు పనిచేస్తాడు. Till the company is closed. ఆ యొక్క కంపెనీ మూసివేయబడే వరకు. So there are 2 shifts. అలాగే 2 షిఫ్ట్లు ఉంటాయి. So Jesus was in the first shift. అయితే యేసయ్య మొదటి షిఫ్ట్ లో ఉన్నాడు. And all of us are in the second shift. మనందరం కూడా 2 షిఫ్ట్ లో ఉన్నాం. All of us are in the second shift. మనందరం కూడా 2 షిఫ్ట్ లో ఉన్నాం. That means, he cannot do the second shift also. అంటే దాని అర్థం యేసయ్య 2వ షిఫ్ట్ లో కూడా చేయలేడు. In that way it is lacking. ఆ యొక్క విధానంలో అది కొదువుగా ఉంది. That is for us to do. అది మనం చేయవలసిన పని. That is our part to do now. ఇప్పుడు మనం చేయవలసిన భాగం అది. Jesus did his part and he said it is finished. యేసే తను చేయాల్సిన భాగాన్ని చేసేసి అది ముగించేశాడు. Now we have to do the second part. అయితే ఇప్పుడు మనం ఆ 2వ భాగాన్ని చేయాలి. So let us go this way of suffering. కాబట్టి ఈ శ్రమల మార్గంలో మనం వెళ్దాం. For the sake of the church. సంఘము కొరకు. Without doing anything, dear brothers and sisters. ప్రియ సహోదరి సహోదరులు, మనం ఏమి చేయకుండానే if you have a wrong attitude coming towards another brother, ఒకవేళ ఇంకొక సహోదరుడి మీద మీకు ఒక తప్పుడు వైఖరి మీలోంచి వస్తున్నట్లయితే, you have a thought of unforgiveness towards another sister, లేదా వేరే సహోదరి మీద మీరు క్షమించలేని ఆ యొక్క అభిప్రాయాన్ని కలిగి ఉంటే, immediately వెంటనే మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి and take up the cross. మరియు సిలువను ఎత్తుకోండి. That is what we have heard it many times. That is what Paul says, death works in me, but life in you. దాని గురించి మనం అనేక సార్లు చెప్పుకున్నాం. అందుకే పౌలు అంటూ ఉన్నాడు, మాలో మరణమును మీలో జీవమును కార్య సాధకం అవుతున్నాయి. So I want to stop with this good news to you. ఈ యొక్క శుభవార్తతో దీన్ని ఇక్కడ ముగించాలనుకుంటున్నాను. Whatever may be the problem that you have, మీరు ఏ సమస్య కలిగి ఉన్నప్పటికీ కూడా, in your home, మీ ఇంటిలో గాని, with your neighborhood, మీ యొక్క ఇరుగు వారితో గాని, in the church, సంఘంలో గాని, in your working place, మీరు పని చేసే చోట గాని, some problem is there and it is troubling you. ఏదో ఒక సమస్య ఉంది, అది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. Maybe from your relatives,
బహుశా మీ బంధువుల యొద్ద నుంచేమో. beloved brother, beloved sister, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. maybe from your own children, లేదా బహుశా మీ సొంత పిల్లల నుంచేమో. dear brothers and sisters. ప్రియ సహోదరి సహోదరులారా, Believe the word. వాక్యాన్ని నమ్మండి. You go the way of suffering. మీరు శ్రమల మార్గంలో వెళ్ళండి. God shall do his part. దేవుడు ఆయన చేయవలసిన పనిని ఆయన చేస్తాడు. You just do your work. మీరు చేయాల్సింది మీరు చేయండి అంతే. And they will obtain salvation. మరియు వాళ్ళు రక్షణ పొందుకుంటారు. In order to perfect them, వాళ్ళని సంపూర్ణంగా చేయ నిమిత్తము, in order to lead them to glory, you have to suffer. వారిని మహిమలోనికి నడిపించులాగున మీరు శ్రమ పొందాలి. That is the way of God. అది దేవుని యొక్క మార్గం, పద్ధతి. Yeah, for their sakes I sanctify myself. వారి నిమిత్తం నన్ను నేను పరిశుద్ధపరచుకుంటున్నాను. May the Lord help us to understand this. దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రభు మనకి సహాయం చేయను గాక. Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని Shall we దీవించుగాక. have a word of prayer? మనందరం ప్రార్థన చేసుకుందామా? Father, we praise you. Father, we thank you for this time. తండ్రి, ఈ సమయాన్ని బట్టి మేము మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. Thank you, Father. You will make us to understand this big truth. తండ్రి, నీకు వందనాలు. ఈ యొక్క గొప్ప సత్యాన్ని మేము అర్థం చేసుకోవడానికి నువ్వు మాకు సహాయం చేస్తావు. Have mercy on us. మా మీద నీవు కనికరం In చూపించండి. the name of Jesus we pray. యేసు నామములో మేము ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్.